తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. జన్మ జర మరణమూలను జనులు ఈ సంసారమందున పునః దుఃఖ పూరితం వని గనియు మేలుకొను గనియు మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరా అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు దానం బెల్ల జూడగ కల్ల మేలుకొను కల్ల మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. కామ క్రోధ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. కామ క్రోధ లోభమూలనే క్రూరయ సచ్చోరవరులు కాయమందున దాగియుండిరి జ్ఞాని మేలుకొను జ్ఞాని మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచింతయా ఆయుః క్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. ఆశబద్ధ లోకమునను అరయ కర్మ చింత వలన ఆయువెల్లను తెలియకుండగ నరుగు మేలుకొను నరుగు మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. సంపద స్వప్న సంకాశం యౌవనం కుసుమోపమం విద్యుచ్చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. స్వప్న సమమీ సంగతి గణ పుష్పమే ఈ యౌవన స్థితి
సత్యముగయా మెరుపు తీగెతో సమమియాయుష్యున్ సమమియాయుష్యున్ మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ జ్ఞానమజ్ఞానినం దృష్ట్యా ద్వయోస్త్యజతి నిశ్చయ ద్వయోస్త్యజతి యజ్ఞానం ఏతజ్ఞానం చ పరిత్యజేత్ జ్ఞానాజ్ఞానములను గాంచియు జ్ఞానద్వంద్వంబును త్యజించియు పూర్ణిమాని పుట్టి నీవు అన్నమేలుకొను అన్నమేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ కృపను నీకు కింకరుండని కృష్ణ సింహుని వంక జూచియు శంకగనుచును శంకబాపను జనక మేలుకొను జనక మేలుకొను మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనవే క్లేశనాశ మేలుకొనవే పుల్లయార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ బలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. 7 నిమిషాలు బట్టి జై గురుదేవ. జై గురు. అందరూ మీట్ చేసుకున్నాము. జై గురు. విశేష వ్యాఖ్య దానికి. కాబట్టి ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉత్పన్నమైంది అన్నమాట. ఆ ప్రశ్న ఏమిటంటే, అయ్యా ఈ అగ్ని విద్య ద్వారానే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం లభించేటట్లయితే, ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం లభించేటట్లయితే మరొక వరం కోరుకోవడానికి అసలు అవకాశమే లేదు కదా. ఈ ఈ అగ్ని విద్య అనే దాంట్లోనే ఆత్మ సాక్షాత్కార జ్ఞానము, ఈశ్వర సాక్షాత్కార జ్ఞానం వచ్చేటట్టయితే మరొక వరం కోరుకునే అవకాశమే లేదు కదా ఇంకా. కాబట్టి అగ్ని చైన విద్య ద్వారా స్వర్గలోక సుఖాదులు దివ్యత్వము సాధ్యమైతే నచికేతుడు ఇప్పటికే సరైనటువంటి గురువు దగ్గర, సరైనటువంటి తల్లిదండ్రుల వద్ద సరైనటువంటి శిక్ష పొంది ఉన్నాడు. ఇట్లా దీని ద్వారానైతే ఈ అగ్ని చైన విద్య ద్వారా అయ్యేటట్టయితే ఈ విషయాలన్నీ దీంతోనే సుఖాదులు దివ్యత్వం స్వర్గలోకం ఇవన్నీ సాధ్యమయ్యేటట్టయితే నచికేతుడు ఇప్పటికే సరైనటువంటి గురువు గారి దగ్గరే సరైనటువంటి తల్లిదండ్రుల వద్ద సరైనటువంటి శిక్ష పొంది ఉన్నాడు. ఈ శిక్ష అనే పదానికి దండించడానికి కాదు అర్థం. శిక్ష అంటే సంస్కృతంలో విద్య అని, విద్యా జ్ఞానము అని అర్థం. హిందీలో కూడా శిక్ష అంటే శిక్షామంత్రి అంటే విద్యామంత్రి అని. మీరు ఎక్కడైనా స్కూళ్ళ కాటికి పోయినప్పుడు సర్వశిక్ష అభియాన్ అని రాసింటారు. అది కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఇచ్చారు కాబట్టి వాళ్ళ మాటే రాయాలి కాబట్టి కేంద్ర నిధులతో నడుస్తుంది అనమాట. అది ప్రతి స్కూల్లోనూ మీరు ఏదైనా స్కూల్లో పోయింటే ఒక గదికి ఒక 2 బిల్డింగ్లు ఉంటే దాని మీద ఒక బిల్డింగ్కి ఇది రాసింటారు సర్వశిక్ష అభియాన్. 6 శాస్త్రాలలో కూడా శిక్ష అనేది ఒక శాస్త్రం ఉంది, ఒక గ్రంథం అది. అవును. ఈ శిక్ష అనే పదానికి దండించుట అని అర్థం కాదు, విద్యా జ్ఞానము అని అర్థం. దీనికి శిక్షా జ్ఞానము అని అర్థం అయితే, శిక్ష అంటే విద్యా జ్ఞానము అని అర్థము. శిక్షణ అనే దాంట్లో నుంచి ఉత్పన్నమైన పదమే శిక్షణ. ఈ శిక్షణ అనే దాంట్లో నుంచి శిక్షణ ఇవ్వడము అంటే ఆ విద్య నేర్పించడమే. శిక్షణ ఇవ్వడం అంటే దాంట్లో నుంచి ఉత్పన్నమైన పదమే ఇది. కాబట్టి ఇక్కడ ఈయన గురువు గారి వద్ద నుంచి సరి అయినటువంటి తల్లిదండ్రుల వద్ద నుంచి సరి అయిన విద్యని పొందినవాడు ఒకటి చేత వైనస్వతులైనటువంటి మృత్యుదేవత దగ్గరికి రాగలిగి
ఆయనను గురువుగా ఉపాసించి ఈ నచికేతాగ్నిని పొందగలిగాడు. కానీ ఏదైతే జనన మరణ రహిత రూపమైనటువంటి స్థితి ఉన్నదో అది ఈ అగ్నిచయన విద్య ద్వారా సాధ్యం కాదు. కాబట్టి ఈ విధంగా మామూలుగా ఈ అగ్నిచయన విద్య అనేది ఆల్రెడీ నచికేతుడు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా మంచి శిక్షణ పొందినవాడు ఒకటి చేత ఇప్పుడు యముని వద్దకు రాగలిగి మళ్ళీ ఆయన్ని గురువుగా ఉపాసించినందువల్ల ఈ నచికేతాగ్నిని పొందగలిగాడు. కానీ ఏదైతే జనన మరణ రహిత రూపమైనటువంటి స్థితి ఉన్నదో ఈ జనన మరణాలు లేని రహితమైనటువంటి స్థితి ఏదైతే దేంట్లో కలుగుతుందో అది ఈ అగ్నిచయన విద్య ద్వారా సాధ్యం కాదు. కాబట్టి మరొక వరాన్ని కోరుతున్నాడు. ఈ నచికేత విద్యను ఉపాసించడం ద్వారా కర్మ మార్గం ద్వారా మోక్షమును సంపాదించడం ఎట్లాగో బోధించబడుతోంది. ఇక్కడ ఈ రహస్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మానవులందరూ కూడా కర్మ మార్గాన్ని ఆశ్రయించాలా వద్దా? తప్పక ఆశ్రయించాలి. ఎంతవరకైతే నీకు భవబంధ రూపమైనటువంటి ధర్మ రూపమైనటువంటి అధర్మ రూపమైనటువంటి అజ్ఞాన రూపమైనటువంటి రాగద్వేషాలతో కూడుకున్నటువంటి జనన మరణాలతో కూడుకున్నటువంటి ద్వంద్వానుభూతితో కూడుకున్నటువంటి చిత్తం పనిచేస్తూ ఉంటుందో అంతవరకు నిర్వాసన మౌన స్థితి నీకు రానంత వరకు నీవు మోక్షాన్ని పొందగలిగేటటువంటి అవకాశం లేదు. ఈ పేరాలో ఎంత విషయం పెట్టాడో చూడండి. ఇక్కడ రహస్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జన్మరాహిత్యము పొందడానికి పైన చెప్పినటువంటి ఆ నచికేత విద్య ద్వారా పొందగలిగేటువంటి స్థితి లేదు. అట్లా తెలుసుకోవాలి అంటే మానవులందరూ కూడా కర్మ మార్గాన్ని ఆశ్రయించాలా వద్దా అంటే తప్పకుండా ఆశ్రయించాల్సిందే. కర్మ చేయకుండా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఎంతవరకైతే నీకు భవబంధ రూపమైనటువంటి ఎంతకాలం అయితే ఈ భవబంధాలతో కూడినటువంటి నీకు ఈ జన్మ ప్రాప్తించి శరీరంతో అనుబంధం ఉండి శరీరంలో నుండి చేరుకొని ఒకటైతే గుర్తెరిగేది ఏదైతే ఉందో అది పనిచేసినంత కాలము అధర్మ రూపమైనటువంటి అజ్ఞాన రూపమైనటువంటి అధర్మంతోనూ అజ్ఞానంతో కూడుకున్నటువంటి రాగద్వేషాలతో కూడుకున్నటువంటి జనన మరణాలనే దానితో కూడుకున్నటువంటి ద్వంద్వానుభూతి, ఈ రెండు రకాలైనటువంటి ద్వంద్వానుభూతి దీనిలోనూ ఉంది. ధర్మాధర్మములు, జ్ఞానాజ్ఞానములు, రాగద్వేషాలు అనేటువంటి ద్వంద్వాలతో కూడుకున్నటువంటి జనన మరణాలతో కూడుకున్నటువంటి ఈ ద్వంద్వానుభూతితో కూడుకున్నటువంటి చిత్తం పనిచేస్తూ ఉంటుందో ఈ రెండు రకాల అనుభూతులతోనూ చిత్తం పనిచేస్తూనే ఉంటుంది మనకు నిరంతరము. ఆ చిత్తం పనిచేస్తున్నంత వరకు నువ్వు జగత్ అనే భావన, ప్రపంచం అనే భావన, బంధాలనే భావన, ధర్మాధర్మములనే భావన, జ్ఞానాజ్ఞానం వీటన్నిటితోనూ మిగతా ప్రపంచంతో తాదాత్మ్యం చెంది కొట్టుమిట్టాడుతూ ఉంటావు. కాబట్టి అదంతా లేనటువంటి స్థితి నీకు వచ్చే వరకు ఆ స్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది? అదంతా సర్వద్వంద్వములు పోగొట్టుకుని సర్వభ్రాంతి రహితమైతే నిర్వాసన మౌన స్థితి నీకు రావాలి. గురువాక్యం చేత ఆ భావనలోకి నువ్వు వెళ్తే గురువాక్యం చేత అప్పుడు ఏమవుతుంది ఇంకంటే సర్వము నీలోకి వచ్చి పోతున్నటువంటి సంకల్ప వికల్పాలన్నీ సర్వము ఏదైతే నీ మనసు నిరంతరం ఆలోచించి దేని పట్ల ఆ తాదాత్మ్యం చెందుతూ ఉందో అవన్నీ జాగ్రత్తలో జరుగుతున్న కళలాగా భావించి నీవు నిర్వాసనా స్థితికి వాసనలన్నీ ఆ వాసనా స్థితిలో రమించే స్థితిలో నుంచి తప్పుకొని నిర్వాసన మౌన స్థితి నీకు రానంత వరకు నిర్వాసన మౌన స్థితి నీకు రానంత వరకు ఇక నీవు మోక్షాన్ని పొందగలిగేటటువంటి అవకాశం లేదు. ఈ ద్వంద్వములన్నీ తోచి దానిలతో మళ్ళీ నువ్వు తాదాత్మ్యం చెంది దానిల ప్రకారం నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే అట్లే ప్రపంచ భావనతోనూ నీలో కలిగేటువంటి ఆ భావన పట్ల తాదాత్మ్యం చెందేదాన్ని బట్టే నీ మనసుని ఆలోచనలు పోతాయి. కాబట్టి దాన్ని బట్టే సంకల్పాలు వస్తాయి, దాన్ని బట్టే రాగద్వేషాలు
దాన్ని బట్టే ధర్మాధర్మంలో అజ్ఞానంలో జ్ఞానాజ్ఞానములు నడుస్తాయి కాబట్టి వాటిని మీరినటువంటి స్థితిలో ఉండాలి అంటే గురువాక్యము పూర్తిగా అవగాహన అయి ఉండాలి. గురువాక్యం పట్ల నువ్వు నిరంతరం దాంట్లో రమించేటట్టు కావాలి. అప్పుడు నిరంతరం దాంట్లో రమిస్తే ఈ తోస్తున్న భావాలన్నీ తోచినప్పటికీ కూడా దాంతో నువ్వు తాదాత్మ్యం చెందవు. రహిత స్థితిలో ఉంటావు. నిర్వాసన మౌనముద్ర స్థితిలో ఉంటావు. పరిపూర్ణ దర్శనంలో నిర్వాసన మౌనముద్ర స్థితిని చాలా సుదీర్ఘంగా చెప్పాడు ఆయన ఎలమకుర్తి వెంకటరామచంద్రరావు. అయితే దానిని కర్మయోగ భక్తి యోగ జ్ఞానముల ద్వారా సాధించవచ్చు. కర్మ మార్గం ద్వారా సాధించే విధానము ఈ నచికేతాగ్ని. ఇందులో మిగిలినవి అంతర్భూతములై ఉన్నాయి. దీనిని కర్మయోగ భక్తి యోగము భక్తి జ్ఞానం అనేటువంటి వాటి ద్వారా సాధించవచ్చు. కర్మ మార్గం ద్వారా సాధించే విధానమే ఈ నచికేతాగ్ని. ఇందులో మిగిలినవి అంతర్భూతములై ఉన్నాయి. ఆ మిగిలినవి కూడా ఆ యోగము భక్తి జ్ఞానం అనేది దీంట్లో అంతర్భూతంలో మిగిలినవి ఉన్నాయి కర్మయోగంలో. అంటే యోగ భక్తి జ్ఞానంలో అందులో అంతర్భూతములై ఉన్నాయి. ఏ మార్గమైనా మీరు స్వీకరిస్తే వాటిలో మిగిలిన 3 లేవని అనుకోకూడదు. ఈ మార్గంలో స్వీకరించినా దీంట్లో మళ్ళీ అంతర్గతంగా ఆ 3 కూడా ఉన్నాయి. ప్రధానంగా ఒక్కటే పోషించబడుతూ మిగిలినవి అంతర్భూతంలో ఉంటాయన్నమాట. ఒకటి ప్రధానంగా పోషించబడుతోంది, మిగిలిన అంతర్భూతంలో ఉన్నాయి. జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేవారు మిగిలిన 3 అవసరం లేదని భావించరాదు. జ్ఞాన మార్గంలో పోతానంటే మిగిలిన 3 కూడా అవి ఎప్పుడు దానిని వదిలిపెట్టేకేం లేదు. కర్మలు అనేటివి అప్పుడు చేస్తూనే ఉంటావు. యోగము భక్తి అనేది యోగం అంటే దాని దగ్గరగా భక్తిగా ప్రవర్తించడం అనేది ఆ 2 అంతర్భూతంగానే ఉంటాయి తప్ప వేరుగా ఉండవు. ఇది ఒక్కటే పట్టుకొని దాన్ని విడిచిపెట్టి ఉంటాను అంటే అవన్నీ కలిస్తేనే ఈ చేసే భావనలో అది ఏర్పడుతుంది తప్ప భక్తి లేకుండాను జ్ఞానం లేకుండా యోగం లేకుండా కర్మ మార్గం అన్నా లేదంటే ఒకటి ఉండి ఒకటి లేకపోయినా మిగతావి నడవు. ఇవన్నీ కూడా కలిసే అంతర్భూతంగా ఉంటాయి. జ్ఞాన మార్గంలో ప్రయాణం చేశారు, మిగతా 3 అవసరం లేదని భావించరాదు. దేనిని ఎంత మేరకు తీసుకోవాలో అంత మేరకు తీసుకొని వాటిని సమపాళ్లలో సరైన విధానంలో రంగరించి ఒక ప్రధానమైనటువంటి నడకను నడిపేటప్పుడు ఆ ప్రధానమైన పేరు పెడుతుంటారన్నమాట. ఏదైతే ప్రధానంగా పేరు పెడుతుంటారో అన్నిటినీ సమపాలలో తీసుకొని ఆ 4 దానులను కలిపి నడిపిస్తూ ఒక ప్రధానమైనటువంటి నడకను తయారు చేసేటప్పుడు నడిచేటప్పుడు ఒక ప్రధానమైన పేరు పెడుతుంటారు. కాబట్టి కర్మ యోగ భక్తి మార్గములను మూడింటిని రంగరించి జ్ఞాన ప్రధానంగా నడిపితే జ్ఞాన మార్గము అంటాం. అదే భక్తి యోగ జ్ఞానములను కలిపి కర్మ ప్రధానంగా బోధించినప్పుడు కర్మ మార్గము ఉంటాం. ఏ మార్గము అన్నిటినీ సమపాలలో రంగరించినప్పటికీ ఒక ప్రధాన పాత్ర ఒకటి పోషిస్తూ ఉంటుంది. దాని మార్గంలో నడిస్తే దాని మార్గంలో నడుస్తామో దాని పేరు జ్ఞాన ప్రధానంగా నడిస్తే జ్ఞాన మార్గమని, కర్మ ప్రధానంగా నడిస్తే కర్మ మార్గం అని అంటాం. కాబట్టి దీపారాధన చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ దీపారాధన కూడా కర్మ మార్గమే. ఆ దీపారాధన చేసేది కూడా కర్మ మార్గమే. మరి చేయాలా వద్దా అంటే తప్పక చేయాలి. చేయాలా వద్దా అదంటే తప్పక చేయాలి. ఆ చేసేటప్పుడు ప్రధానమైనటువంటి నడకను మనం గ్రహించాలి. ఆ దీపారాధన అనేది తప్పకుండా చేయాలి. ఆ చేసేటప్పుడు ప్రధానమైనటువంటి నడకను మనము గ్రహించాలి. ఏమిటి అదంటే ఆ కర్మ మార్గ ఉపాసన యందు మిగిలినవి అంతర్భూతములై ఉన్నాయి. దాని మిగిలినటువంటి ఇప్పుడు చెప్పిన జ్ఞాన భక్తి మార్గం యోగ భక్తి మార్గములు ఆ 3 కూడా దాంట్లో అంతర్భాగమయ్యే ఉన్నాయి. వాటి యొక్క సహకారం లేకుండా అది కట్టకడపటిది అయినటువంటి మోక్ష మార్గం లేక ప్రయాణించడానికి వీలు కాదు. ఆ 2 లేకుండా ఆ 3 ఈ మార్గము కర్మ మార్గం అయినప్పటికీ ఆ యోగ భక్తి మార్గములు అనేటివి జ్ఞాన మార్గం జ్ఞాన ప్రధానంగా ఉన్నాయి. దాంట్లో అంతర్భూతములయ్యే ఉన్నాయి. అవి లేకుండా ప్రయాణించడానికి వీలు కాదు. కాబట్టి వాటన్నిటినీ కూడా కలుపుకోవాలి.
వాటన్నిటినీ కూడా కలుపుకోవాలి అనేటువంటి మౌలికమైనటువంటి సూత్రాన్ని అందులో మనకి బోధించినారు. ఇక్కడ శ్లోకం ఇచ్చారు. ఏష తేజగ్ని రచికేతః స్వర్వో యమ పృణీధా ద్వితీయేన వరేణ ఏతమగ్నితం తవైవ ప్రవక్తన్మి జనాసః తృతీయం వరం నచికేతో పృణీష్య. ఈ తాత్పర్యం, ఓ నచికేతుడా, రెండో వరము చేత స్వర్గప్రాప్తికి సాధనభూతమగు ఏ నాచికేతాగ్ని చైన విజ్ఞాన రూపమగు వరమును పొంది ఉన్నావో అది నీకు సంబంధించిందే. ఏ నచికేతాగ్ని, ఓ నచికేతుడా, ఆ రెండో వరం చేత ఏదైతే నువ్వు స్వర్గప్రాప్తికి సాధనాభూతమైనటువంటి ఏ నచికేతాగ్ని చైన విజ్ఞాన రూపమగు వరమును పొందిన్నావో అది నీకు సంబంధించిందే. ఇది మొదలుకొని జనులందరూ నీకు సంబంధించిన దానినిగానే నాచికేతాగ్ని అని చెప్పుచుందురు. ఇది నీకు సంబంధించిందే. ఇది మొదలుకొని ఇప్పటి నుంచి జనులంతా కూడా దానిని నాచికేతాగ్ని అనే చెప్పుకుంటారు, చెప్పుచుందురు. ఇక నీకు నేను ఇచ్చేది నన్న మూడవ వరమును కోరుకోను. నేను ఇచ్చే మూడో వరాన్ని కోరుకో. ఈ రెండో వరం ఆల్రెడీ నువ్వు పొందినటువంటి దాని చేత దాని నచికేతాగ్ని నీ పేరుతోనే పిలువబడుతుంది. అది ఇక మూడో కోరుకో అని చెప్పారు. దానికి ఇక్కడ వ్యాఖ్య పెట్టారు. ఓ నచికేత, నీవు అడిగినటువంటి రెండవ వరం చేత స్వర్గప్రాపకమగు అగ్నిచయనమును గురించి వివరముగా చెప్పితివి. ఈ అగ్నిచయనము నీ పేరు మీదుగానే నాచికేతాగ్నిచయనమని జనులు వ్యవహరించరు. ఇక నీకు ఇచ్చేదన్న మూడో వరమును కూడా కోరుకోమని అడిగాడు. ఇది వ్యాఖ్య. కింద మళ్ళా విశేష వ్యాఖ్య చెప్పారు ఆ శ్లోకానికి. ఇక్కడికి ఏం చెప్తున్నారంటే, కర్మ మార్గము చేత ప్రధానమైనటువంటి స్వర్గప్రాప్తి ఖాయంగా లభిస్తుంది. జ్ఞాన మార్గం చేత ముక్తి మోక్షము తప్పక లభిస్తాయి. కాబట్టి స్వర్గప్రాప్తి అయిన తర్వాత నువ్వు క్షీణే పుణ్యే మత్యలోకే విశంతి అని మరలా మత్యలోకమునకు వచ్చి జ్ఞాన మార్గంలో ప్రవేశించడం ఒక పద్ధతి. అంటే నువ్వు కర్మ మార్గం చేత ప్రధానమైనటువంటి స్వర్గప్రాప్తి ఖాయంగా లభిస్తుంది. అయితే జ్ఞాన మార్గం చేత ముక్తి మోక్షం తప్పకుండా లభిస్తాయి. కాబట్టి స్వర్గప్రాప్తి తర్వాత నువ్వు క్షీణే పుణ్యే మత్యలోకే విశంతి. పుణ్యం క్షీణించింది, పుణ్యం అయిపోయిన తర్వాత నువ్వు చేసిన పుణ్యము మళ్ళా మర్త్యలోకానికి వచ్చి మళ్ళా జ్ఞాన మార్గంలో ప్రవేశించడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా ఈ జన్మలోనే మానవ జన్మ ధరించాను కాబట్టి మళ్ళా పుణ్యం అయిపోయింది, మళ్ళా స్వర్గలోక ప్రాప్తి నుంచి మళ్ళా మామూలుగా మానవుడై మళ్ళా వచ్చే కంటే, ఆ పుణ్యలోకం నుంచి మళ్ళా వచ్చి మళ్ళా జన్మించి మళ్ళా చేసే కంటే, ఈ జన్మలోనే మళ్ళా వచ్చి చేసే కంటే ఈ జన్మలో మానవ జన్మ ధరించాం కాబట్టి ఈ మధ్యలో స్వర్గలోకాదులను తృణప్రాయంగా భావించి తృణప్రాయంగా భావించి గడ్డిపోసుగా భావించి త్యజించగలిగేటువంటి వైరాగ్య సిద్ధి గనక నీకు కలిగితే అప్పుడు ఈ జన్మలోనే నువ్వు జ్ఞాన మార్గమును ప్రవేశించగలిగేటటువంటి అవకాశం వస్తుంది. ఇది మంచి పాయింట్ చూడు, బాగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. స్వర్గసుఖం అదే. ఇంతకుముందు ఒక మునిది వచ్చింది. ఎవరైనా అరిష్టనేమి గుర్తుందో లేదో, పోతాంటే మర్చిపోతుంటారు. అరిష్టనేమి అనే పేరు వచ్చింది కదా ఇంతకుముందు. అగ్నిమహాముని అరిష్టనేమి దగ్గరికి పోయిండేదావు. ఆయన తపస్సు చేస్తుంటే పోయినారు కదా, ఇంద్రుడు పంపించాడు నిన్ను నేరుగా తీసుకున్నా మన శరీరంతోనే ఇంద్రలోకానికి అని చెప్పారు. చెప్తే ఆయన ఏమేమి ఉంటాయి అక్కడ అడిగితే ఇవన్నీ చెప్పాడు. అక్కడ అన్నీ మళ్ళా తిరిగి రానటువంటి ఆహార పానీయాలన్నీ ఎలాంటివి ఉంటాయంటే సరసోపేతమైనటువంటి ఆహార పానీయాలు, రంభావరుసి మేనకల వంటి
వారితో కలవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అనంటే ఇవన్నీ భూమి మీద కూడా ఇవన్నీ కూడా కలుగుతున్నాయి గదా! ఇక్కడికొచ్చి ఇప్పుడు ఇక్కడ కూడా ఇవన్నీ ఉన్నాయి. ఏది? ఆ రకమైనటువంటి నువ్వు చెప్పేటివన్నీ ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఇంకా గొప్ప స్థాయిలో ఉండొచ్చు. అవి అయిపోయిన తర్వాత ఏమి? అంటే నీ పుణ్యం అయిపోయే వరకు ఉంటావు నువ్వు అక్కడ. అంటే మళ్ళీ పుణ్యం అయిపోయి మళ్ళా నేను ఇక్కడికొచ్చి మళ్ళా ఇన్నాళ్ళు తిప్పలు పడిండేదంతా మళ్ళా పడాలంటే ఏం కర్మ? నాకొద్దు పో. నేను రాను. తిరిగి రానటువంటిది కావాలి నాకు. అవసరం లేదు నువ్వు చెప్పేటివన్నీ అని తిరస్కరించాడు. కరెక్ట్ పాయింట్. కొన్నాళ్ళు ఉండిపోయేదానికి నాకెందుకు అని. అట్లనే మనం ఇప్పుడు వ్యవహారంలో జరిగేటివి కూడా ఆ కొన్నాళ్ళు ఆహా ఓహో అనేటివి ఏంటివైనా తగిలినాయంటే దాని మీద అది ఏముంది అది? అది ఏమైనా అది తర్వాత దాని మీద భ్రమించడానికి కారణం ఏమి? భ్రమించాల్సిన పని లేదు. అట్లా ఏదైతే మళ్ళా నాకు ఇది బాగుంది, దీనివల్ల స్వర్గం వస్తుంది, దీనివల్ల అద్భుతంగా ఉంది, దీనివల్ల అంటే దానివల్ల వచ్చే స్వర్గం అంతా భక్తి మార్గాల్లోనూ దీంట్లోనూ వస్తూ ఉంటుంది. పుణ్యం చేసినంత కాలము పుణ్యఫలం నీకు వస్తుంది కాబట్టి పుణ్యం చేసినంత కాలమే అది నీ దగ్గర ఉంటుంది కాబట్టి నువ్వు మళ్ళీ మామూలుగా రాల్సిందే కాబట్టి ఈ జన్మలో ఈ మధ్యలో వచ్చేటువంటి ఈ స్వర్గాలోకాదులు ఈ తృణప్రాయముగా భావించి అవన్నీ దానివల్ల వచ్చే సుఖాలు ఇవన్నీ తృణప్రాయంగా భావించి గడ్డిపోచగా భావించి త్యజించగలిగేటువంటి వైరాగ్య స్థితి గనక నీకు కలిగినట్టయితే ఇవన్నీ వద్దులే నాయనా, నాకు ఆ స్వర్గము వద్దు, దాంట్లో వచ్చే సుఖాలు వద్దు, ఏమి వద్దు, ఆ పుణ్యం అయిపోయి నుంచి మళ్ళా తిరిగి వచ్చేది వద్దు, మళ్ళా మొదలుపెట్టేది వద్దు, కర్మ చేయడం మళ్ళా దానికి అనుగుణంగా జన్మించడం అనేది ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో స్వర్గలోకాదులను తృణప్రాయంగా భావించి గడ్డిపోచగా భావించి త్యజించగలిగేటటువంటి వైరాగ్య సిద్ధి కనుక నీకు కలిగేటట్లయితే అప్పుడు ఈ జన్మలోనే నువ్వు జ్ఞాన మార్గంలోకి ప్రవేశించగలిగేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఎవరికైనా ఇంకా వైరాగ్య స్థితి కలగలేదో అట్టివారు కర్మ మార్గం ఉపాసిస్తూ స్వర్గలోకాది పర్యంతము తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ వెంకటాచలం గారు మన వెంకటాచలం కాదు, గుడిపాటి వెంకటాచలం గారు ఎవరైతే అక్కడ రమణమహర్షి శాస్త్రం అని పోయి లాస్ట్లో ఆడే సమాధి అయిపోయినారో ఆయన అంతకుముందు శ్రీవాద కవిత్వం అనేది రాశాడు. ఆయన బ్రాహ్మణవాదాన్ని అంతటిని వ్యతిరేకించి రాశాడు కాబట్టి ఆ బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా మండిపడినాయి. ఆయన ఒకానొక దశలో సంఘం నుంచి వెలివేయాలి ఈయనంతా తీవ్రతనంతా బోధించి నా మొత్తం అంతని మానవుల్ని ఇట్లా బస్టు పట్టిస్తున్నాడు, ఆచారాలు లక్షణాలని వీళ్ళంతా బ్రాహ్మణ సమాజం వ్యతిరేకించారు ఆయన అనేకమైనటువంటి నవలలు రాశాడు. అప్పట్లో జీర్ణం కాలే. ఇప్పుడు పరిశీలించి చూస్తే ఆయన రాసినది నిజమేనని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు జీర్ణం కాలే. అప్పుడు ఉండే నిబంధనల ప్రకారం ఆయన తీవ్రంగా విశ్లేషించాడు. ఓ ఆడమనిషిని తాళి కట్టుకొని తీసుకొచ్చుకొని ఓ బానిస ఏదో కట్టేసుకొని ఆడ ఘాటికి కట్టేసి దాంతో పాలు పిండుకొని అవసరాలు జరుపుకున్నట్టుగా ఓ ఆడమనిషి అనే మనిషిని పెళ్లి చేసుకొని ఆ నిర్బంధమైనటువంటి అంటే మనసుతో కూడా ఏ ఆలోచనలు చేయలేని నిర్బంధ స్థితిలో పెట్టారు అని స్త్రీవాద కవిత్వాన్ని మొదలుపెట్టాడు మొదట్లో. అట్లా కొన్ని గ్రంథాలు రాశాడు. మద్రాసు చేరుకున్నాడు. మద్రాసు చేరుకున్న తర్వాత ఆయనకు ఈ మిత్రులంతా ఉండేవాళ్ళు, కవులంతా మిత్రులు. ఆ బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆ హోటళ్ళకి వెళ్ళడం, వాళ్ళతో అందరితోనూ విందు ఆరగించడం, మందు తాగడం ఇలాంటివన్నీ ఆ గుంపులో ఉన్నాయి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక ఆయన మిత్రుల్లో ఉండే ఒక ఆయన, నేను రమణ మహర్షి దగ్గరికి వెళ్తాను, పోదాంరా అని అంటే, నేను రాను పోపో ఏంది వస్తావు, నాకు సిగరెట్ అలవాటు ఉంది, ఆడ కాంపౌండ్లోంచి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ఆ బుట్లో ఆ కాంపౌండ్లో ఎక్కడ కూడా ఎవరు పొగ తాగడం కానీ ఏం చేసేవాళ్ళు కాదు. నేను మళ్ళీ పల్లాపోలు బయటికి అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ని గదులు లేవు, ఆ లోపలికి పోతే ఇంక మళ్ళీ బయటికి పోయి రావాలా అని అన్నాడు. అవి పోదూరు అప్పుడప్పుడు మధ్యలో పోయి వస్తూగానే పిలుచుకొని పోయినాడు. అక్కడికి పోయినాడు. ఒకరోజు ఉన్నాడు. ఆడ దాంట్లో కూడా రమణ మహర్షి కూడా చూశాడట సిగరెట్ తాగేది ఈయన. అయినా కూడా ఆయన ఏమి స్పందించేవాడు కాదు కదా. ఆయన మౌనమే నిరంతరము మౌనమే ఉండేవాడు. ఈయనేమో ఒక రోజంతా ఉన్నాడు, విన్నాడు. విషయము ఆల్రెడీ కవి కాబట్టి విషయ జ్ఞానం కొంచెం వస్తానే
ఇక ఎందుకో పోవాలనిపించలే, వెనక్కి మద్రాసుకు పోవాలనిపించలే. ఇక అక్కడి నుంచి సిగరెట్లు వదిలిపెట్టాడు, అక్కడి నుండి సర్వం వదిలిపెట్టాడు. అక్కడి నుంచి నేను ఇక్కడే రూమ్ కట్టుకొని ఇక్కడే ఉంటానంటే ఒక గది కట్టుకొని మొత్తం మద్రాసులో ఉండే ఇండ్లు ఖాళీ చేసి వాళ్ళ చెల్లెలు రుణమని దాన్ని తీసుకోమని ఇంటిని ఆ అమ్మకి ఇచ్చేసి ఇటుకు వచ్చేసాడు. అంతే, మరణించే వరకు మళ్ళా పోలే ఇక్కడ అటు నుంచి. అయితే లెటర్ రాశానంట ఒకసారి వీళ్ళందరూ, ఈ మద్రాసులో ఉండే వరదరాజేశ్వరరావు, మహాకవి శ్రీశ్రీ, వీళ్ళంతా మేమంతా పలానా హోటల్లో కలిసాము, హాయిగా ఇట్లా పలానా విందు జరుగుతోంది, ఏమి నువ్వేమో ఇది పోయి ఏమిటో దాంట్లో పడిపోతివి అని చెప్పారట. అట్లే ఆయన చెప్పాడంట, మీ ఆనందం అంతా కేవలం తెల్లారే వరకే, నాది ఇంక తిరిగి రానటువంటి ఆనందం, నా ఆనందం ఎప్పటికీ పోనటువంటి ఆనందం, నేనుండే ఆనందం అని జవాబు రాశాడు ఈయన చలంగారు. మీ ఆనందం అంతా తాత్కాలికమైనటువంటి భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి భావనలో మీరు పొందుతున్నటువంటి ఆనందం కొద్ది క్షణాలు కొద్ది గంటలో ఉండొచ్చు, నా ఆనందం మాత్రం పోయే ఆనందం కాదు, అట్లాంటి ఆనందం నాదని లెటర్ రాశాడు. అట్లా ఇప్పుడు ఇదే అన్నమాట. ఇక్కడ ఎవరా వైరాగ్య సిద్ధి కలగకుండా కేవలం ఇక్కడ దీంట్లో స్వర్గ సుఖాలను ఆశించి చేస్తే అది తాత్కాలికమైనదే, మళ్ళా జన్మకొస్తుంది. వైరాగ్య సిద్ధి కనుక కలిగితే, వైరాగ్య భావనలతో కలిగితే ఇక ఈ జన్మలో నేను జ్ఞాన మార్గంలోకి ప్రవేశించగలిగేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఎవరికైనా ఇంకా వైరాగ్య సిద్ధి కలగలేదో, ఆ వైరాగ్య స్థితి కలగకుండా అట్టివారు కర్మ మార్గమును ఉపాసిస్తూ స్వర్గలోకాది పర్యంతము తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వైరాగ్య స్థితి కలగకపోతే ఆ భక్తి మార్గంలోనే దేన్నైతే కర్మ ఉపాసించారో దాన్నే ఉపాసిస్తూ ఆ స్వర్గలోకం వైపుకి పోవాలని చెప్పి, ముక్తి కావాలంటే అదే ముక్తి అనుకొని తిరిగి రానటువంటి ముక్తి అనేది అనుకోకుండా, దానివల్ల తాత్కాలికంగా పొందేది అది అనుకోకుండా ఆ మార్గంలో ప్రయాణిస్తారు. తర్వాత పుణ్య ప్రభావం చేత, ఆ పుణ్య ప్రభావం చేత ఉత్తమ గతితో జన్మించి వైరాగ్య సిద్ధిని బడసి జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తారు. ఇటువంటి నడకని ఇక్కడ మనకి సృష్టింపజేశారనమాట. అట్లాంటి నడకని సృష్టింపజేశారు. చేసి ఏం చెప్తున్నారంటే ఇక 3వ వరాన్ని కోరుకోమని ఆదేశించారు. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే స్త్రీత్యేకే న్యాయమస్తి చేకే ఏతద్ విద్యా మనుష్య స్వయం హం వరాణామేష వరం తృతీయం. ఈ తాత్పర్యం, మనుషుడు మరణించిన తర్వాత శరీరేంద్రియ మనోబుద్ధులకు వ్యతిరిక్తంగా నీ దేహము నుండి దేహాంతరమును పొందినట్టి ఆత్మ ఎనున్నది ఒకటి ఉన్నదని కొందరు, లేదని కొందరును పలుకుతున్నారు. ఈ రెండు పక్షములలో ఏది న్యాయమో తెలుసుకోగోరుచున్నాను. నా ఈ సంశయమును నివర్తి చేయవలెను. ఈ విషయమును 3వ వరంగా తలంచి నాకు బోధించుము. 3వ వరం అడిగాడు చూడండి. 3వ వరం ఏమడిగాడంటే, మనుష్యుడు మరణించిన తర్వాత దేహేంద్రియ శరీరేంద్రియ మనోబుద్ధులకు వ్యతిరిక్తముగా నీ దేహము నుండి దేహాంతరమును పొందినట్టి ఆత్మ అనేది ఒకటి ఉన్నదని, ఈ మనుషుడు మరణించిన తర్వాత శరీరము ఇంద్రియాలతో కూడినటువంటి మనోబుద్ధులతో కూడినటువంటి దానికి వ్యతిరేకంగా ఈ దేహము నుండి, ఈ దేహమేమో ఇడబడిపోయింది, ఈ దేహంలో ఉండేటివే ఇవన్నీ బాహ్యేంద్రియాలు కానీ అంతరేంద్రియాలు కానీ, ఇవన్నీ కూడా ఈ దేహాంతరం పొందినటువంటి దీంట్లో నుంచి ఆత్మ అనేది ఒకటి ఉన్నదని, ఆ ఆత్మ అనేది ఒకటి ఉందని, ఈ శరీరం లేకుండా అయిపోయినప్పటికీ శరీరంలోని ఇంద్రియాలన్నీ ఉపసంహరించిన దీంట్లో ఉన్నటువంటి ఆత్మ అనేది వేరేగా ఉన్నదని, లేదని కొందరు పలుకుతున్నారు. కొందరు ఉన్నది దీంట్లోనూ అని కొందరు, లేదని కొందరు పలుకుతున్నారు. ఈ రెండు పక్షములలో ఈ రెండు రకాలుగా వాదించే దాంట్లో ఏది న్యాయమో తెలుసుకోగోరుచున్నాను. ఏది ఈ దేహము, ఈ శరీరేంద్రియ మనోబుద్ధులకు వ్యతిరేకంగా ఒకటి ఉంది లోపల, అది దేహాంతరమును పొంది
మళ్ళీ ఇంకో జన్మను ఆశ్రయిస్తుంది కదా. ఈ శరీరం ఇక్కడ పోతే దాన్ని చేసినటువంటి కర్మానుసారంగా సంచిత కర్మ ఫలాన్ని బట్టి ఆగామిగా మారి మళ్ళీ జన్మకు వచ్చేటువంటి ఆ ఆత్మ అనేది ఉన్నదని కొందరు, అది ఉంది అని కొందరు, లేనిదని కొందరు పలుకుతున్నారు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటే ఎరుక, అదే తెలివి. ఉమ్. ఉమ్. ఈ రెండు పక్షములలో, ఈ రెండు పక్షాలలో ఏది న్యాయమో తెలుసుకోగలుగుతున్నా. ఏది న్యాయము ఈ రెండు దానిలో? నా ఈ సంశయమును నివర్తింపజేయవలని, నాకు కలిగిండే ఈ సంశయాన్ని నివర్తింపజేయమని ఈ విషయాన్ని 3వ వరంగా తలంచి నాకు బోధింపు. ఈ 3వ వరము ఈ విషయాన్ని అడిగాడు. ఏం, ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఈ మామూలుగా ఇది అంత సులభంగా ఆ 2 వారాల్లో చెప్పినటువంటిది కాదు ఇది. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ అంతా దీని మీద నడుస్తుంది ఇంకా ఇటు నుంచి. కాబట్టి ఈ చర్చ ఈ ఏదైతే అడిగాడంటే ఈ ఈ ఆత్మ అనేది శరీరేంద్రియ మనోబుద్ధులకు అతీతంగా ఒకటి ఉంది, అది ఆత్మ అని. కొందరు ఉన్నదని అది, కొందరు లేనిదని అంటున్నారు. ఈ విషయాన్ని దీంట్లో ఈ రెండు పక్షాల్లో ఏది న్యాయమో నా సంశయాన్ని నివర్తింపజేయు. ఈ విషయాన్ని నేను 3వ వరంగా అడుగుతున్నాను. ఈ విషయాన్ని 3వ వరంగా తలంచి నాకు బోధించమని అడిగాడు. ఈ వ్యాఖ్య అంత నచికేతుడు ఆత్మతత్వం గురించి 3వ వరంగా అడుగుతున్నాడు. వ్యాఖ్య: యమధర్మరాజా, మనుషుడు మరణించిన పిదప శరీరమునకు వ్యతిరేక్తముగా ఈ దేహము నుండి వేరొక దేహమును పొందినటువంటి ఆత్మ అనువాడు ఉండునని కొందరు, లేరని కొందరు చెప్పుచున్నారు. యమధర్మరాజా, మనుషుడు మరణించాడు కదా, మరణించిన పిదప శరీరం అక్కడ ఉంది. శరీరానికి వ్యతిరేక్తంగా ఈ దేహం నుండి మరొక దేహాన్ని పొందేటటువంటి ఒక ఆత్మ అనేది ఉందని, అది శరీర భాగాల్లాగా భాగంగా లేకుండా చైతన్య స్వరూపంలో ఉండి, అది అంతకుముందు చేసినటువంటి కర్మ ఫలితాలను మోసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకో చోట శరీరాన్ని ధరించి అక్కడ పుడుతుందని, ఆ ఆత్మ అయిన వాడు ఉండునని కొందరు, లేరని కొందరు చెబుతున్నారు. ఈ సంశయగ్రస్తమైనటువంటి ఈ విషయము నీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ఇది సంశయంగా ఉంది, ఇది పూర్తిగా. ఈ విషయాన్ని వివరంగా తెలుసుకోగోరుతున్నా నీ వలన తెలుసుకో. నాకు ఇచ్చేదన్న 3వ వరంగా, నాకు ఇస్తానని నువ్వు చెప్పిండే 3వ వరంగా ఈ విషయమును బోధింపుము అని అడిగాడు. విశేష వాక్యం ఏమంటే, ఇక ఈ 3వ వరము అత్యంత ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. ఈ 3వ వరం అనేది సామాన్యమైనది కాదు, ఇది అత్యంత ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. యమధర్మరాజా, మనుష్యుడు మరణించిన పిదప శరీరమునకు వ్యతిరేక్తముగా అంటే ఈ శరీరం స్థూల శరీరం అని బాగా తెలుసు ఆ పిల్లవానికి. బ్రాకెట్లో ఇచ్చాడు. వ్యతిరేక్తముగా అంటే ఈ శరీరం స్థూల శరీరం అని, స్థూలంగా కనపడేటువంటిది కాదు అది. ఆత్మ అనేది సూక్ష్మంగా శరీరంగా ఉండేటువంటి శరీరంగా పిలవబడినప్పటికీ సూక్ష్మ శరీరంగా, నిజానికి అది శరీరంగా భావించబడడానికి లేకుండా చైతన్య స్థితిలో ఉంది. ఈ వ్యతిరేక్తంగా అంటే స్థూలం, ఈ శరీరం స్థూలం అని బాగా తెలుసు కాబట్టి ఆ పిల్లవానికి ఈ స్థూల శరీరంకు వ్యతిరేక్తంగా ఏమైనా ఉంటుందా అనబడేలా అసలు అలా ఉంటే వాడు ఆత్మయేనా? ఒకవేళ అలా ఉంటే వాడు ఆత్మ వాడేనా? ఆ ఆత్మ అనే వాడికి ఏమైనా ఇతర ఉత్తమ లోకాలు ఏమైనా ఉన్నాయా? ఆ ఆత్మ అనేవాడికి ఇంకా ఇతరమైనటువంటి ఉత్తమ లోకాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆ ఉత్తమ లోకాలతో కూడినటువంటి అనుభూతి వగైరాలు ఏమైనా ఉంటాయా? ఉండవా? ఉంటాయని కొందరు, ఉండవని కొందరు, ఉండి లేదని కొందరు ఈ రకంగా సంశయగ్రస్తంగా చెబుతున్నారు. కాబట్టి అట్లా ఆత్మ అనేది ఒకటి ఉంటే, శరీరానికి వ్యతిరేక్తంగా ఉంటే, ఆ విధంగా ఉంటే అట్లుండేవాడు ఆత్మేనా? ఆ ఆత్మ అనేవాడికి ఏమైనా మరి ఇతర ఉత్తమ లోకాలు ఏమైనా ఉన్నాయా? ఉండవని కొందరు, ఉండి లేవని కొందరు, ఉంటాయని కొందరు చెప్తున్నారు కదా. ఈ రకంగా సంశయగ్రస్తంగా చెప్తున్నారు కాబట్టి
ఇది పూర్తి సంశయాలు వీడేటట్టుగా లేదు కాబట్టి ఇట్లా చెప్తున్నారు కాబట్టి ఒక్కోరో వాదం. దాని యందు సాధికారత కలిగినటువంటి వాడవు నీవే. దాని యందు సాధికారత నీకే ఉంది. ఎందుకంటే ఆ మరణమునకు కారణభూతమైనటువంటి వైనస్వతుడవు నీవే. ఈ మరణాలన్నీ జరుగుతున్నాయంటే ఈ మరణాలకు కారణమైన వానివి నువ్వే. కాబట్టి నీకే దాని మీద సాధికారత్వం ఉంటుందని నిన్ను అడుగుతున్నా. కాబట్టి నీవే కాబట్టి మరణం తర్వాత ఏమవుతుందో చెప్పగలిగినటువంటి వానివి కూడా నువ్వే. ఎందుకంటే మరణానికే మృత్యుదేవతవు నువ్వు కాబట్టి దానికి అది దేవత నువ్వు. కాబట్టి మరణం తర్వాత ఏమవుతుందో కూడా చెప్పగలిగినటువంటి వాడివి నువ్వేను అని అడిగాడు. మరణమునకు కారణమైన వాడే మరణం తర్వాత కూడా ఉంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మానవులు ఎవరైనా సరే మరణం తర్వాత అని చెప్పాలి అని అంటే మరణించిన తర్వాత వాళ్ళెవరూ ఉండటం లేదు. వాళ్ళని అడుగుదామంటే పోనీ తిరిగి జన్మెత్తగానే మళ్ళా అడుగుదామా, ఏమయ్యా ఇంతకుముందు ఏమయ్యావయ్యా అంటే జన్మెత్తగానే పూర్వజన్మ విశేషం అంతా కూడా మరుపుకి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మరుపుకు వెళ్ళిపోయిన వాడు మళ్ళా ఎట్లా చెప్పగలుగుతాడు? ఈ మరణానికి కారణమైనటువంటి వాడు ఈ మరణం చెందుతున్నాడు ఈడ. ఆ మరణం చెందిన వాడిని ఏందని అడిగితే వాడేందని చెప్పేటట్లున్నాడా? ఈడ గుర్తెరిగే చైతన్యం, మాట్లాడే చైతన్యం, ప్రాణము అనేటివి ఉన్నంత కాలమే కదా ఉండేది. అవి ప్రాణం పోయిన తర్వాత ఇంకేంది ఉంది? ఉత్త శరీరమేమో ఈడే ఉంది. వాడేంది చెప్పలేడు, ఇంకా ఏమిటి గురించి కూడా చెప్పలేడు. మరణించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరు ఉండడం లేదు మాట్లాడే. వాళ్ళని అడుగుదామంటే పోనీ తిరిగి జన్మ ఎత్తగానే ఎక్కడో పోయి జన్మ ఎత్తాడనుకో, అక్కడ పోయి వచ్చి పుట్టినవాడిని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా, నువ్వు ఇంతకుముందు ఏడుంటివి, ఏ దేహంలో నువ్వు ఆ శరీరాన్ని ఆశ్రయించి ఆ శరీరంలో ఇన్నాళ్ళు ఉండేవు, నువ్వు మళ్ళా ఆత్మస్వరూపంగా ఉండే నీ యొక్క చైతన్యం మళ్ళా వచ్చి ఈ పిల్లోని కడుగు శరీరంలో పుట్టి ఇక్కడ వచ్చినావు. అంతకుముందు ఏమిటంటే అంతకుముందు ఉన్నటువంటి వాసన అవన్నీ ఏమైనాయి? అంతకుముందు ఉన్నటువంటి భావనలు, గుర్తించే స్థితి, అంతకుముందు ఉన్న గుర్తులు సర్వము అన్నీ పోయినాయి ఆ శరీరంలో. ఈ కర్మానుసారంగా కలిగినటువంటి ఆ ఆత్మ వచ్చి ఈడ జన్మించింది పిల్లోని రూపంలో. మళ్ళా ఈడ కొత్తగా ప్రతి ఒక్కటి అవగాహన అవుతూ ఉంటుంది. కానీ కొన్ని ఏమో జన్మత వాసన రూపంలో వచ్చింటాయి. అవన్నీ ప్రవర్తనా స్థితులు వాని యొక్క చేసినటువంటి కర్మ విశేషాలను బట్టి అవి వచ్చింటాయి. కానీ అంతకుముందు ఏడుంటివి, ఏం పేరుండే, ఏ శరీరం ధరించేటివి, మానవ శరీరమా ఇంకో శరీరమా లేకపోతే ఏమిటంటే ఆ వివరాలన్నీ చెప్పగలుగుతాడా? వాడు చెప్పలేడు. ఎవరు చెప్పలేరు. ఏడే పోయింది అది. పెద్ద ప్రశ్న. పెద్ద ప్రశ్న ఇది, మామూలు ప్రశ్న కాదు. మిగిలిన బుక్ అంతా దీని చుట్టే తిరుగుతుంది. కాబట్టి మరపుకి వెళ్ళిపోయాడు కదా. ఇక్కడ మరపు చెందిన వాడు మామూలు విషయాలు ఇదే శరీరంలో ఇదే జన్మలో ఉండేవాడే ఏదైనా విషయం మర్చిపోతే మళ్ళీ అది తాత్కాలిక కొద్ది రోజుల క్రితం జరిగిండే సంఘటన అయి గనక అయితే మళ్ళా వాళ్ళకి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఎదురయ్యి అదంతా గుర్తు చేసినారనుకో, ఏమప్పా నువ్వు ఆ రోజు మేము అదే పనిగా వచ్చి మేమిద్దరం కలిసే వచ్చాం మీ ఇంటికి, అబద్ధం వాదిస్తే ఇంతసేపు కూర్చుంటుమి, ఇంత చర్చ జరిగా, ఇవన్నీ చెప్పినారనుకో వానికి తాత్కాలికంగా కొద్ది కాలం కిందట అయితే అవునవునేది గుర్తొస్తుంది. అది సుదీర్ఘకాలం అయిపోయింది అనుకో, చాలా కాలం, ఎప్పుడో చిన్నప్పుడు సంఘటన అనుకో, వాడికి గుర్తులో పెట్టుకోలేదనుకో, వీడు పోయి ఎంతసేపు చెప్పినా కూడా ఇంకా మళ్ళీ 10 మందిని శాస్త్రాలు మర్చికొచ్చాం వానికి గుర్తురాదు. ఇంకా సుదీర్ఘంగా కాలం మర్చిపోయిండేదైతే మళ్ళీ మంచుకు రాదు జరిగినట్టు. వీళ్ళు చెప్పంగిని నమ్మాల్సిందే వాడు. ఏమో ఇది జరిగిందేమో, అబద్ధం వచ్చిందేమో, మాట్లాడిందేమో అని. అట్లా ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరంతోనే భావించి ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ జన్మలోటివే అట్లా సుదీర్ఘకాలం మరుపుకు గురైన దానిలో నువ్వు గుర్తు చేసుకోలేవు. మళ్ళీ వాడు వచ్చి సాక్ష్యం చెప్పినా కూడా గుర్తు చేసుకోలేవు. ఆ స్థితిలో ఉంటే ఈ శరీర భావనలతో చెందినటువంటి ఆలోచనలు ఇవన్నీ ఈడ పడిపోతే శరీరము అక్కడికి పోయి మళ్ళీ ఇందులో ఉండే చైతన్యం కర్మానుసారంగా
జన్మకు తీసుకుంటే ఆడికి పోయిన తర్వాత ఏం చెప్తుంది? ఈ శరీరంతో ప్రవర్తించిన గుర్తే మరుపుకు గురై నువ్వు చెప్పలేకపోతా అంటే ఇవన్నీ ఇక్కడే పోయినాయి. దీంట్లో ఉండేటువంటి ఆలోచనల దొంతరంతా ఎక్కడో రికార్డ్ అయింది. ఇక్కడ ఎక్కడ రికార్డ్ అయిందంటే శరీరంలో మెదడు అనే ప్రాంతంలో రికార్డ్ అయినాయి. అవన్నీ రికార్డ్ అయినటువంటి దీంతోనే ఉన్నాయి విషయాలు కాబట్టి అవి. అయితే దీనిల వల్ల ప్రాప్తించినటువంటి పుణ్యఫల విశేషం కానీ కర్మఫల విశేషం కానీ ఈ రెండు కూడా అవి మళ్ళా ఆడికి పోయినాయి. వాడి జన్మకు మళ్ళా వాడి జన్మలో అనుభవించాల్సినవి ఏంటేటి ఉన్నాయో దానికోసం. కాబట్టి ఆడికి పోయిన తర్వాత ఆ పుట్టిండేవాడు నుండి వచ్చాడు ఏమిటి అంతకుముందు అంటే అది చెప్పలేడు. ఇంకా వాడు చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మరుపుకి వెళ్ళిపోయాడు. ఎట్లా చెప్తాడు? కాబట్టి ఒకవేళ ఎవరైనా అట్లా చెప్పడానికి ప్రయత్నించినా సంశయగ్రస్తంగా చెబుతున్నారే కానీ నిర్ణయంగా చెప్పట్లేదు. ఎవరైనా అట్లా చెప్పే ప్రయత్నించినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సంశయగ్రస్తంగా చెప్పాల్సిందే తప్ప నీకు ఈ విధంగా ఎట్లా ఆలోచన పుట్టింది, అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి కొన్ని ఆలోచనలు కొన్ని ప్రవర్తనలు కలుగుతుంటాయి ఎవరికైనా. ఏం చెప్తాంటే ఏదోనప్ప పూర్వజన్మ సుకృతము, ఇట్లా ప్రవర్తించిన ఇట్లా ఆలోచనలు వచ్చినాయి అని అంటూ ఉంటారు. అది ఇతమిత్తంగా చెప్పలేరు, సంశయాత్మకంగా చెప్పాల్సిందే తప్ప ఇతమిత్తంగా నాకు సుకృతం ఫలానా సుకృతం చేసినందువల్ల ఫలానా దానివల్ల నాకు ఈ జన్మలో ఇది లభించిందప్ప అప్పుడు వల్ల అని చెప్పేకి ఆమె ఇతమే అంతకుముందు జరిగిన దాన్ని నిర్ణయంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఆ శరీరంతో దాని ఆలోచనలు పోయినప్పటికీ దాంట్లో చేసిన పుణ్యఫల విశేషంగా ఏందైనా ఇప్పుడు లభించినా కూడా సంశయగ్రస్తంగా చెప్పాల్సిందే. ఏదో పూర్వజన్మ ఫల విశేషం చేత నాకు ఇది లభించిందప్ప, ఇదిగో ఈ దీంట్లోకి వచ్చాము, ఈ బోధలోకి వచ్చాం, ఈ బోధలో తెలుసుకుంటున్నాం, ఈ బోధలో ఈ జన్మలోనే నిర్ణయాత్మకంగా రహితమైపోతే మళ్ళీ వచ్చేదాన్ని ఏదైతే ఉందో దాన్ని తొలగించుకునేటటువంటి స్థితిలో గురువాక్యం చేత నేను పొందాను అని ఈ జన్మలో అనుకోవాల్సిందే తప్ప ముందు జన్మలో నిర్ణయాత్మకంగా ఈ రకంగా అక్కడ కొంతకాలం భక్తి చేసింటి, లేకపోతే అక్కడ కొంతకాలం ఇది చేసింటి అది చేసింటి అని చెప్పడానికి లేదు. ఆ జన్మలోడిదంతా ఊరికే దాని పుణ్యఫల విశేషంగా చెప్పుకోవాల్సిందే తప్ప ఆ సుకృతం వల్ల నాకు వచ్చిందని ఇతమిద్దంగా చెప్పలేరు. కాబట్టి మరణాత్ పశ్చాత్ ఈ దేహమునకు ఏమవుతుంది అంటే ఈ దేహంలో నుంచి తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది, ఈ ఆత్మ పోతుందా లేకపోతే వేరే ఇంకేమైనా పోతుందా, ఇలాంటి వివరాలను గురించి అతి రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి విద్య గురించి నచికేత యమధర్మరాజును ప్రశ్నిస్తున్నాడు. ఏమి ప్రశ్నిస్తున్నాడంటే మరణించాడు, మరణించిన తర్వాత ఈ దేహమునకు ఏమవుతుంది, ఈ దేహంలో నుంచి తరువాత ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది, దేహంలో నుంచి ఈ ఆత్మ పోతుందా లేకపోతే వేరే ఇంకేమైనా పోతుందా, ఈ ఆత్మ పోతుందా వేరే ఇంకేమైనా పోతుందా, ఇలాంటి వివరాలను గురించి అతి రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి విద్య గురించి నచికేతుడు అడుగుతున్నాడు, ధర్మరాజు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ శ్లోకం వచ్చింది. దేవైరత్రాపి విచికిత్సితం పురాణహి సువిజ్యేయమరుణ్రేష ధర్మ అన్యం వరం నచికేతో ప్రణీష్వమామోపరోత్సీరతి మా సృజైనం. దీని తాత్పర్యం, ఓ నచికేతుడా, ఆత్మ విషయమైన ఈ ధర్మం అతి సూక్ష్మమైనది, తెలియనలవి కానిది కనుక నన్ను నిర్బంధించక దీనిని విడిచి మరి ఒక వరమును నీవు కోరుకోమని యముడు పలికెను. ఓ నచికేతుడా, ఈ ఆత్మ విషయమైనటువంటి ఈ ధర్మం చాలా అతి సూక్ష్మమైనది, ఇది తెలియనలవి కానిది, ఇది మామూలుగా తెలిసేది కాదు ఇది, కనుక నన్ను నిర్బంధించకుండా నువ్వు ఈ విషయంలో దీన్ని విడిచి మరొక వరాన్ని ఏదైనా కోరుకో, ఈ విషయం వద్దు కానీ ఈ విషయాన్ని విడిచి వేరొక వరంను కోరుకోమని యముడు పలికినాడు. ఆ యముడు పలికిన దానికి
మళ్ళా కింద దేవైరత్రాపి విచికిత్సితం కిలత్వం చ మృత్యో ఎన్న శుజ్యేయమాత్త వక్తా చాస్య త్యాదృగ్యన్యో నలభ్యో నాణ్యో వరస్తుల్య ఏతస్య కచ్చిత్ అని మళ్ళా శ్లోకానికి తాత్పర్యం ఇక్కడ చెప్తున్నాడు. ఓ యముడా, ఆ ఆత్మధర్మమును గురించి అనగా జనన మరణాంతరం ఆత్మ ఉన్నదా లేదా అని ఆ ఆత్మధర్మమును గురించి దేవతలు కూడా సంశయగ్రస్తులై ఉండిరని నీవే చెప్తున్నావు కదా. ఓ యముడా, ఆ ఆత్మ అనే దాని ధర్మాన్ని గురించి అనగా మరణానంతరం ఆత్మ ఉన్నదా లేదా అనే దాని మీద దేవతలు కూడా సంశయగ్రస్తులై ఉండిరని నువ్వే చెప్తున్నావు కదా. అంత సంశయంగా ఉంటుంది, అది మామూలు విషయం కాదు. దేవతల లాంటి వాళ్ళు కూడా ఈ ఆత్మ అనేది మళ్ళా దాని పరిణామ స్థితులు ఏంటివి అనే దాంట్లో సంశయగ్రస్తులై ఉన్నారు వాళ్ళు కూడా అని నువ్వే చెప్తుంటావు కదా. ఆ కారణమున ఈ ఆత్మతత్వమును గురించి నీ వలే చెప్పువారు మరి ఒకరు లభింపచాలరు. కాబట్టి నీ వల్ల నువ్వు మరణానికి కారకుడవుతున్నావు కాబట్టి, మృత్యుదేవతగా ఉండి, కాబట్టి నువ్వు అది కూడా వాళ్ళకు తెలియబడదు అని కూడా నువ్వు అంటున్నావు అంటే దేవతలకు కూడా ఈ జన్మతత్వం ఈ ఆత్మతత్వం గురించి అంత సులభంగా తెలియదు, సంశయగ్రస్తులై వాళ్ళు కూడా ఉండిరి అని నువ్వు అంటున్నావు అంటే ఇక మరి నీకంటే ఈ ఆత్మతత్వం గురించి చెప్పగలిగిండేవాడు లేడు అని అర్థమైపోయింది నాకు. మరి ఒకడు లభింపజాలడు నాకు, మరి ఒకరు ఎవరు దొరకరు ఇంకా. ఎందుకంటే నువ్వు దేవతలు కూడా సంశయగ్రస్తులై ఉన్నారు అనే మాట నువ్వు అన్నావు కాబట్టి ఇక వాళ్ళకు కూడా వాళ్ళు సంశయగ్రస్తులుగా ఉన్నారంటే ఇంక వాళ్ళకంటే నువ్వే గొప్పగా చెప్పగలవు. ఇంక నీకంటే వాళ్ళేం చెప్పలేరు. కాబట్టి ఈ వరమునకు సమానము వేరొక వరమును నాకు లభింపబోదు. నాకు ఈ వరానికి సమానమైన వరము లేదు, నాకు వేరే సమానమైన వరం వద్దు. నాకు ఇది చెప్తే నాకు ఇట్లాంటి ఇంకొక వరం అనేది వద్దు. అట్లాంటి వరం నాకు లభించబోదు. దీనికి సమానమైనటువంటి వరం నాకు లభింపబోదు. నాకు ఈ వరమే అదిగాక ఇంక నీకంటే ఈ విషయంలో నాకు చెప్పగలిగేవాడు లేడు. కాబట్టి దాని వాక్య చెప్తున్నాడు. నచికేతుడు 3వ వరంగా ఆత్మతత్వం గురించి అడగ్గా యముడు నచికేతునకు గల యోగ్యతను తెలుసుకొనుటకును దాని దృఢత్వమును ఎరగగోరియు ఈ విధముగా అనుచున్నాడు. నచికేతుడు అడిగినప్పటికీ ఆ ఆత్మతత్వమును గురించి నచికేతునకు గల యోగ్యత అంటే ఇది అడిగాడు, ఆ అడిగిండేది తెలుసుకోగలిగినటువంటి యోగ్యత ఉన్నదా? పిల్లోడు బాలుడు, మళ్ళా ఈ ఆత్మతత్వం గురించి అడిగాడు కాబట్టి అతని యోగ్యతను తెలుసుకొనుటకు దృఢత్వమును ఎరుగగోరియు ఆ విషయం దేవతలకి అర్థం కాలేదు కదా నాయన, అది అంత సులభమైనటువంటిది కాదు, నీకు అర్థమవుతుందా? ఆ వరం బదులు ఇంకో వరం కోరుకో అంటే మళ్ళా ఒకవేళ ఏదైనా వరం నాకు ఆ వద్దులే ఇంకోటి ఇస్తావా నువ్వు అడుగుతాడేమో, ఆ విషయంలో దృఢత్వంగా ఉన్నాడా లేదా అని పరీక్షించదలిచి ఆయన ఏమన్నాడు, ఇంకొక వరం కోరుకోనైనా అది మామూలైనటువంటి విషయం కాదు, అది నిర్ణయాత్మకంగా దేవతల లాంటి వాళ్ళందరికీ కూడా సంశయాత్మకంగా ఉంది ఆ విషయంలో. అటువంటి దాని గురించి నువ్వు అడుగుతున్నావు. దాని బదులు ఏరేది అడుక్కో అంటే అతను తెలుసుకోగలిగినటువంటి యోగ్యత కలిగి ఉన్నాడా, లేదంటే ఇంకొక దాని పట్ల పొంగుతాడా, దాని వైపుకు పోతాడా, దృఢత్వంగా ఉన్నాడా లేదా అని ఎరగగోరి ఈ విధంగా అడుగుతున్నాడు. నచికేత, పూర్వము దేవతలు కూడా ఈ ఆత్మతత్వ విషయమైన సంచయగ్రస్తులైరి ఈ విషయం సులభంగా తెలియనది కాదు గనుక ఈ విషయంలో నన్ను నిర్బంధింపకం, ఈ వరం వదిలి వేరొక వరం అడగమని యముడు అనేను. పూర్వం దేవతలకు కూడా నాయన అర్థం కాక వాళ్ళు కూడా సంశయగ్రస్తులై వాళ్ళు కూడా దక్షిణామూర్తి శివుడు మరొక రూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి గురువుగా ప్రథమ ఆది గురువుగా ఉన్నటువంటి దక్షిణామూర్తిని ఆశ్రయించి వాళ్ళు మళ్ళా ఆయన ఉపదేశం చేతనే సంశయ నివృత్తి పొందారు. అంత కష్టమైనటువంటి దీన్ని నువ్వు పట్టుకునే బదులు
ఈ దీంట్లో సంశయగ్రస్తులైనారు వాళ్ళేను. ఈ విషయం అంత సులభంగా తెలిసేది కాదు గనుక నువ్వు ఈ విషయంలో నన్ను నిర్బంధించకు ఊరికేను. ఈ వరం బదులు వేరొక వరం అడుగు అని అడిగాడు. ఈ వరం ఎందుకు నువ్వు ఈ వరం మీద పట్టుబడతావు? వేరేదేందన్నా అడుగు ఊరికే అని అడిగితే దాని మీద విశేష వ్యాఖ్య చెప్తున్నాడు. ఇందులో రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇందులో ఉండే రహస్యాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మతత్వ విషయం తెలుసుకోవాలి అంటే దేవతలకైనా సాధ్యం కాదంటున్నాడు. అంటే దేవతలంటే చాలా రకాల దేవతలు ఉన్నారు. ఇంద్రియాధిష్టాన దేవతలు కొంతమంది, అష్టదిక్పాలకులు కొంతమంది, ఆయా స్వర్గాపవర్గ లోకములన్నిటినీ పరిపాలించేటువంటి వాళ్ళు కొంతమంది. అదొక డివైన్ అడ్మినిస్ట్రేషన్. డివైన్ అంటే దివ్యత్వంతో కూడిన, అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన. దివ్యత్వంతో కూడినటువంటి పరిపాలన కోసం ఇవన్నీ ఏర్పాటు చేసుకునేటివన్నీ ఉన్నాయి. ఏంటివి? ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు కొందరైతే, దిక్కులకన్నిటికీ అష్టదిక్పాలకులు కొందరైతే, మళ్ళీ ఆయా స్వర్గాపవర్గ లోకములన్నిటికీ కూడా పరిపాలించేటానికి కొంతమంది నియమించబడి ఉంటే, ఇంద్రుడు వీళ్ళంతా దానిని పరిపాలించడానికి నియమించబడినవారు. ఆ నియమించబడినటువంటి వారు వాళ్ళంతా వాళ్ళ వారి బాధ్యత నిర్వర్తించే నియమించబడినారు. ఆ నియమించిన వారు ఎవరు అంటే అది ఒక దివ్యత్వ నిర్వహణ కోసం పరమాత్మ శక్తి వల్ల నిర్వహిస్తున్న వాళ్ళే. వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ స్వతంత్రంగా ఇంద్రియాది అధిష్టాన దేవతలు అంటే ఎవరు? అంటే అది గుర్తించండి. ఇంద్రియాది అధిష్టాన దేవతలు అంటే ఎవరు? ఇప్పుడు ఇప్పుడు మన పాఠాల్లో వచ్చినాయి కదా, శరీరాంతర్భాతంగా చెప్పబడినటువంటి దానిలన్నిటికీ ప్రతిదానికి ఒక గోళకం ఉంది. 25 ఆ మందికి, గోళకానికి 25 తత్వాలకు 25 తత్వాలకు 25 మంది 25 మంది అధిదేవతలుగా ఉన్న వాళ్ళు. ఇది ఉన్నారు ఇంద్రియాది. గోళకాలు. దానికి ఒక్కొక్క అంగానికి ఒక గోళకం ఉంటుంది. ఆ గోళకానికి అధిపతి ఉన్నాడు అనేది చెబుతూ వచ్చినారు 25 దానిలో. అట్లా ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఇంద్రియాలకు ఉన్నటువంటి వాళ్ళు, మళ్ళా సమిష్టిగా తీసుకున్నప్పుడు దిక్కులకు ఉన్నటువంటి వాళ్ళు, బ్రహ్మాండంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోషిస్తున్నటువంటి ఈ లోకాలన్నిటిలోనూ పరిపాలించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాన్ని ఏమన్నారంటే డివైన్ అడ్మినిస్ట్రేషన్. అంటే దివ్యత్వ పరిపాలన కోసం ఇవన్నీ నియమించబడినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇక్కడ మానవలోకంలో జీవులందరూ ఎలాగైతే కర్త భోక్త అనే అభిమానంతో దేవతల చేత ఎలా నడపబడుతున్నారో పోల్చుకోండి. ఇది చెప్తున్నారు ఏమనంటే, ఇక్కడ ఇదంతా పరిపాలన ఎట్లా జరుగుతోంది అంటే, ఇక్కడ మానవలోకంలో ఉండేటువంటి జీవులందరూ కూడా ఎలాగైతే కర్త భోక్త నేను చేస్తున్నాననేది ఒకటి, నేను ఆ కర్త యొక్క చేసినటువంటి ఫలితాన్ని నేను అనుభవిస్తాననే భోక్త అంటే అనుభవించడం అనే అభిమానంతో దేవతల చేత ఎలా నడపబడుతున్నారో, ఈ నడపబడుతున్న వాళ్ళంతా దేవతల చేత నడపబడుతున్నారు. ఈ నడుస్తున్నదంతా ఆ సమిష్టి కర్మలాగే అక్కడ నిర్ణయించినటువంటి ఆ విధంగా ఇది జరుగుతోంది అని అనుకోకుండా ఏమనుకుంటున్నాడంటే, దీంట్లో మళ్ళా ఒక అహంకారం ఉన్నది కాబట్టి వాడు చేసేటువంటి దానికి బాధ్యుడయ్యి మళ్ళీ దాని ఫలితాలను అనుభవించున్నాడు. కానీ నిజానికి ఏం చెప్పాలి అంటే, మానవలోకంలో ఇక్కడ ఎవరైతే ఈ విధంగా ఇదంతా ప్రవర్తన ఏమేమైతే చేస్తున్నారో కర్తగాను భక్తిగా, ఇదంతా కూడాను పరోక్షంగా దేవతల చేత ఎలా నడపబడుతోందో, అంటే రోజువారీగా జరిగేటువంటి ప్రాపంచిక సర్వ విషయాలు కనపడకుండా ఉండేటువంటి మనకు ఎదురుగా లేకపోయినప్పటికీ మన పరోక్షంలో జరిగేటువంటి ఈ బ్రహ్మాండమంతా నిర్వహణ జరుగుతున్నటువంటి దానికి ఒక ఆధారమైనటువంటి శక్తి ఒకటి ఉంది. దాని ఆధారంగా ఇవన్నీ చెల్లిస్తున్నాయి. దాని ఆధారంగా సర్వము నడుస్తోంది. అందులో నువ్వు భాగమై ఉండవు. నువ్వు భాగమై ఉన్నప్పటికీ అదంతా చేస్తుండేది ఆ దివ్యంగా కనపడకుండా ఉన్నటువంటి ఒక శక్తి. దాని చేతే అదంతా నడపబడుతోంది. ఏ విధంగా అట్లా నడపబడుతున్నారో అట్లా దేవ మనుష్య తిరియక్ పశు శరీరములందు కూడా అలాగే జరుగుతున్నది. అట్లాగే దేవతల యొక్క శరీరాల్లోనూ మనుషుల శరీరాల్లో తిరియక్ ఏందన్నా దీంట్లోకి పోవాలా నిఘంటువు లెక్కిన తిరియక్ అన్నట్టుగా. పశు అంటే తెలుసు కానీ పశు శరీరములందు అన్ని శరీరాల్లోనూ అని అర్థం. తిరియగ్ ఇక్కడ అంటే
ఈ ఆ? మానవ తర్వాత ఇన్ని 84 లక్షల జీవరాశులలో తిరుక్కొని వచ్చేటువంటిదే తిరియక్ జన్మం. తిరియక్. తిరియక్క ఆ. ఆ, అన్నిట్లో చూద్దాం. తిరిగిన తర్వాత అతీతమైనటువంటిది మానవ జన్మం అని. ఆ. దేవ మనుష్య దేవతలది మనుష్యులది పశు శరీరంలో అన్నాడు. పశువు ఇక్కడ పశువులు అంటే మిగతా పశుపక్షాదులు అన్నీ దాని కిందనే వస్తాయి. అట్లా. తిరియక్ ఈ శరీరములందు కూడా అలాగే జరుగుతున్నది. తర్వాత మళ్ళా క్లాస్ అయిపోయి దాంట్లో చూద్దాంలే ఓసారి నిఘంటువులో కూడా జరుగుతున్నది. దైవ శరీరం కూడా ఒక శరీరమే. దైవ శరీరం అనేది కూడా ఒక శరీరమే. కాకపోతే ఈ శరీరం లాగా ఉండదు. ఈ శరీరమేమో ఆకృతిని కలిగి ఆకారాన్ని కలిగి ఉంది. అన్ని బాహ్యాంగాలు అంతరంగాలన్నీ దీంట్లో కనిపిస్తూ ఉండేటివి కొన్ని, కనిపించని కొన్ని, ఈ విధంగా శరీరం స్థితిలో ఉంది ఇది. అది ఏమో దేవతలకున్న శరీరము ఈ విధంగా ఆకార రూపాలను ధరించినది కాదు. దానికి ప్రత్యేకమైనటువంటి బయటకు ఉండేటువంటి ఇంద్రియాలుగా ఉండేటువంటి స్థూలంగా ఉండేది కాదు. అది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరదారులైన వారందరూ కూడా ఆయా శరీర కర్తృత్వ భోక్తృత్వ అభిమానం, ఆయా శరీరం యొక్క కర్తృత్వ భోక్తృత్వ అభిమానం చేత ప్రభావితమయ్యేటువంటి దేవతలంతా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు సూక్ష్మ శరీర స్థితిలో ఉండి ఆ సూక్ష్మ స్థితిలోనే ఆయా శరీర కర్తృత్వ భోక్తృత్వ అభిమానాన్ని కూడా ఆ సూక్ష్మ స్థితిలోనే అనుభవిస్తూ ప్రభావితమయ్యేటువంటి దేవతలు చాలా మంది ఉన్నారు. అటువంటి దేవతలందరూ కూడా ఈ ఆత్మతత్వం తెలుసుకోవాలనే అభిలాషను కలిగి ఉన్నప్పటికీ ఆ దేవతలందరూ కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి అభిమానం కాలం జరిపోయింది. అభిలాష కొంచెం ఉంది. అభిలాషను కలిగి ఉన్నప్పటికీ అశరీర పద్ధతిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ విద్యను తెలుసుకోలేకపోతున్నారు. ఈ పేర మళ్ళా రేపటి నుంచి ఈ పేరానే మొదలు పెడదాము. ఇక్కడికి ముగిస్తున్నాము. మళ్ళీ ఈ పేర యువతల పేజీలో స్టార్ట్ అయ్యింది కాటి నుంచి చెప్పుకున్నాం రేపు. ఇది ఇంకా కొంచెం వివరించుకొని మాట్లాడుకునేది కాబట్టి వీటికే ముగిద్దాం. రేపు మళ్ళీ ఆటి నుంచినే మొదలు పెడదాం. మంగళం చెప్పండి, నువ్వే కదా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు. జై గురు. జై